ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న యాక్షన్ స్పెక్టాకిల్ వార్ 2 థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు ఉదయం విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రలో నటించిన ఈ మల్టీ స్టారర్ను బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా మెరుస్తుండగా ట్రైలర్ చూస్తే ఇది ఒక పక్కా యాక్షన్ సినిమాగా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభమై హృతిక్ రోషన్ వాయిస్ ఓవర్తో మొదలవుతోంది. ఇండియా కోసం షాడోలా జీవించేందుకు నేను ప్రమాణం చేశానంటూ మేజర్ కబీర్గా హృతిక్ మాటలు వినిపిస్తే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్తో ఎంట్రీ ఇస్తారు. నేను నా శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నాను. ఆ ఆయుధానికి రెండు విషయాలే తెలుసు: చంపడం లేదా చనిపోవడం భారత్ కోసం. ఈ రెండు పాత్రల మధ్య ఓ విభిన్నమైన ఆలోచన ధోరణి ఉంది. ఇద్దరు దేశం కోసం, దేశభక్తి కోసం పోరాడేవారే, కానీ వారి వేస్, నమ్మకాలు పూర్తిగా భిన్నం. ఈ ఇద్దరి మధ్య జరిగే ఐడియాలజికల్ వర్షం వార్ 2లో ప్రధాన స్టోరీ. ఈ సినిమాలో కియారా అద్వానీకి పూర్తి స్థాయి పాత్ర దక్కినట్టుగానే అనిపిస్తోంది. ట్రైలర్లో ఆమె యాక్షన్ సీన్లు చూపించారు. ఆమె పాత్ర కేవలం గ్లామర్ కాదు, సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తోంది. అశుతోష్ రాణా తన పాత పాత్రను రిపీట్ చేస్తుండగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. ట్రైలర్ ఓ స్టైలిష్ అండ్ స్లిక్ ప్యాకేజీలా ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది మాత్రం చూడాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్, కియారాను మినహాయిస్తే మిగతా నటులకు తెలుగులో బేస్ లేదు. రితిక్ రోషన్ కైతే క్రిష్ ఒక్కటే తెలుగులో హిట్. అయినా వార్ 2 తెలుగు వర్షన్ను మోసే అసలైన శక్తి జూనియర్ ఎన్టీఆర్. ఇంతకుముందు వచ్చిన గాసిప్స్లో ఎన్టీఆర్ క్యామియో లెవెల్లో ఉంటాడని చర్చలు జరిగాయి. కానీ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది తన పాత్ర హృతిక్ రోషన్తో సమానంగా ఉంటుందనేది. ఇది సినిమా విజయానికి అత్యంత కీలకమైన అంశం. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఈ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.